రాజకీయాల్లో ప్రత్యర్థులు అనేవాళ్ళు సహజంగానే ఉంటారు. కానీ జగన్మోహన్ లాంటి ప్రత్యర్థినైతే ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ జీవితంలోనే చూసుండరు అనేది కొంతమంది రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట. ఎందుకు అంటే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రత్యర్థే చంద్రబాబు నాయుడు గారికి. అంతకుముందు కాంగ్రెస్ నాయకులు ప్రత్యర్థులే. అయితే తెలుగుదేశం పార్టీకో లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారికో జగన్ ప్రత్యర్థిగా ఎప్పటి నుంచి మొదలయ్యారు? 2014 నుంచి జగన్ ప్రత్యర్థిగా. ఓకే, అప్పుడంటే టీడీపీ అధికారంలోకి వచ్చింది. తర్వాత అప్పుడు అధికారంలోకి వచ్చిన 67 స్థానాల్లో విజయం సాధించారు. అప్పుడు తర్వాత ఏమైంది? ఇప్పుడు 2019లో 151 స్థానాల్లో విజయం సాధించేశారు. ఓకే, ఇప్పుడు 11కు పడిపోయారు అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే ఇప్పుడు 11కు పడిపోయినా జగన్ను చూసి ఎందుకు కూటమి ప్రభుత్వం భయపడుతోంది? జగన్ని ఏదో రకంగా ఏదో కేసులు ఇరికించి జైలుకు పంపించాలని ఎందుకు అనుకుంటోంది? ఒకటి ప్రతీకారం 100%. ఫస్ట్ పాయింట్.